कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల కాబోతున్నాడు. ఆయన అనేక కేసుల్లో జైల్లో ఉన్నాడు. ఆయనే కాదు, ఆయన సతీమణి బుష్రా బీవీ కూడా జైల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా గుహార్ అలీ ఖాన్ అని పాకిస్తాన్లోని టెహ్రీక్ ఇన్సాఫ్, ఇది ఇమ్రాన్ ఖాన్ పార్టీ, పాకిస్తాన్కి టెహ్రీక్ ఇన్సాఫ్ PTI, ఈ పార్టీ నాయకుడు ప్రకటించాడు, మీకు జూన్ 11న ఇమ్రాన్ ఖాన్ విడుదల కాబోతున్నాడు అని. మరో 2 రోజుల్లో పాక్ రాజకీయాల్లో ఇది చాలా సంచలన పరిణామం అవుతుంది. అయితే మరి ఆ జూన్ 11కు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఆ రోజు ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ పైన కీలక కేసులో బెయిల్ పిటిషన్ ముందుకు రావచ్చు. ఇమ్రాన్ ఖాన్ కోర్టులో వేశాడు, ఈ కేసులన్నీ రాజకీయ కారణాలు రీత్యా పెట్టారు, ఈ కేసులన్నింటినీ సస్పెండ్ చేయండి అని పిటిషన్ వేశాడు. సో ఆ కేసులు కొట్టివేసినా ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తాడు, బెయిల్ మంజూరైనా కూడా బయటకు వస్తాడు. సో ఇమ్రాన్ ఖాన్ బయటికి రాబోతున్నాడా అనే అనుమానం కలుగుతోంది PTI నాయకుల వ్యాఖ్యలు. అయితే వార్తలు వస్తున్నాయి, ఆర్మీకి ఇమ్రాన్ ఖాన్కు మధ్య, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల మధ్య ఆ మేరకు అవగాహన కూడా కుదిరింది, బ్యాక్డోర్ ఛానల్ డిప్లొమసీ నడిచింది అని అధికారికంగా అయితే PTI ఖండిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ కొరకు తాము ఏ రకమైన ప్రయత్నాలు చేయము అని. బట్ కారణం ఏదైనా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వసీం మునీర్ తన బద్ధశత్రువైన ఇమ్రాన్ ఖాన్ రిలీజ్కు అంగీకరిస్తే అది చాలా పెద్ద పరిణామం. ఎందుకంటే ఇటీవల ఇమ్రాన్ ఖాన్ పిలిపించాడు తన మద్దతుదారులందరికీ. సో తనను విడుదల చేయటానికి దేశవ్యాపిత పోరాటానికి పిలిపించాడు. నవంబర్ 2024లో ఇస్లామాబాద్ చలో ఇస్లామాబాద్ అని ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన పిలుపుతోని లక్షల మంది ఆయన మద్దతుదారులు ఇస్లామాబాద్ పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిపారు. ఆఖరికి ఆర్మీ ఇన్స్టలేషన్లపై కూడా దాడులు చేశారు. నార్మల్గా పాకిస్తాన్లో ఆర్మీ పైన ఎవరు అటాక్ చేయరు. అందువల్ల ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ పిలిపిస్తే దీని పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అన్నది ఇప్పుడు పాక్ ప్రభుత్వానికి ఆర్మీకి ఆందోళన. ఎందుకంటే పాక్ ప్రభుత్వానికి కూడా పాపులర్ లెజిటిమసీ లేదు. వాస్తవంగా ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టి PTI నిషేధించి ఎన్నికలు జరిపారు. అయినా కూడా మోర్ దెన్ 100, నియర్లీ 100 సీట్స్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇండిపెండెంట్గా గెలిచారు. సో అందువల్ల నిజంగానే ఎన్నికలు ఫెయిర్గా జరుగుంటే, ఫ్రీగా జరుగుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రస్తుత అధికారంలో ఉన్న పాకిస్తాన్ ముస్లిం లీగ్, నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కూటమి అధికారులకు వచ్చే అవకాశమే ఉండేది కాదు. షబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడే కాదు, ఇమ్రాన్ ఖానే ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు. సో అందువల్ల చాలా క్లియర్గా పాపులర్ లెజిటిమసీ ప్రభుత్వానికి లేదు. ఆర్మీ చీఫ్ అయిన వసీం మునీర్కు ఇమ్రాన్ ఖాన్కు వ్యక్తిగత వైరం. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు, తన భార్య బుష్రా బీబీ పైన వ్యక్తిగత కక్షతోనే వసీం మునీర్ జైల్లో పెట్టించాడు అని. కారణం ఏంటి అంటే, ఈ వసీం మునీర్ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI చీఫ్గా ఇమ్రాన్ ఖాన్ని నియమించాడు. నియమించిన కొద్ది కాలానికి ఆయన తొలగించాడు కూడా. తొలగించినప్పుడు తన నియామకాన్ని పొందటం కొరకు బుష్రా బీబీ దగ్గరికి ప్రయత్నించాడు మధ్యవర్తిత్వం కొరకు. ఆమె అంగీకరించలేదు, ఇలాంటి అంశాల్లో తాను జోక్యం చేసుకోనని ఆమె అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆ కోపంతోనే వసీం మునీర్ ఆమెను కూడా జైల్లో పెట్టించాడని ఇటీవల ఇమ్రాన్ ఖాన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సో అంటే చాలా స్పష్టంగా వసీం మునీర్కు ఇమ్రాన్ ఖాన్కు మధ్య వ్యక్తిగత వైరం కూడా ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఆర్మీ పొలిటికల్ లీడర్షిప్ తామేదో విజయం సాధించామని చెప్పుకుంటూ పాపులర్ లెజిటిమసీ పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. మనము మల్టీ పార్టీ డెలిగేషన్లు పంపినప్పుడు పాకిస్తాన్ కూడా అదే పని చేసింది, కానీ అబాస్ పాలైంది. ఒక
ఒకవైపు ప్రధాన ప్రతిపక్ష నేత జైల్లో పెట్టి మల్టీ పార్టీ డిప్లొమసీ ఎలా ఉంటుంది. సో అందువల్ల పాకిస్తాన్లో ఈవెన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇమ్రాన్ ఖాన్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాస్తవంగా పాకిస్తాన్ ఆర్మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే తన పవర్ నిలుపుకోవటానికి ఏ రాజకీయ నాయకులనైనా గద్దె దించుతూ ఉంటారు, పడేస్తూ ఉంటారు. ఉదాహరణకు నవాజ్ షరీఫ్ను పదవి నుంచి తొలగించి ఆయనను ప్రవాస జీవితం విదేశాలకు వెళ్ళిపోయేలా చేసి ఆ ప్లేస్లో ఎన్నికలు రిగ్గింగ్ చేసి ఇమ్రాన్ ఖాన్కు అనుకూలంగా పాక్ ఆర్మీయే ఇమ్రాన్ ఖాన్ను ప్రైమ్ మినిస్టర్ చేసింది. కొంతకాలానికి ఇమ్రాన్ ఖాన్కు పాక్ ఆర్మీ జనరళ్లకు మధ్య పొసగలేదు. దాంతో ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ల మధ్య డివిజన్ వచ్చింది. ఆర్మీ అమెరికా కలిసి తనను పదవి నుంచి తొలగించడానికి ప్రయత్నిస్తోంది. ఆర్మీ ప్రతిపక్షాలు అమెరికా అని ఇమ్రాన్ ఖాన్ పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేశారు. అలా ఆర్మీ ఇమ్రాన్ ఖాన్కు చేయించి నవాజ్ షరీఫ్ పార్టీతో మళ్ళీ కలిశారు. ఏ నవాజ్ షరీఫ్నైతే తొలగింపులో ఆర్మీ కీలక పాత్ర పోషించిందో. సో ఇలా పాకిస్తాన్ ఆర్మీ తన పవర్ నిలుపుకోవటానికి రాజకీయ పార్టీలను పావులుగా వాడుతుంటారు. రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కొరకు ఆర్మీని ఉపయోగిస్తారు. అందువల్ల ఎనీథింగ్ కెన్ పాసిబుల్. ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయడానికి అసీమి ముందుకు వచ్చినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు.